ఒక ముగ్గేయాలన్నా ఇవాళ రేపు అదేదో పెద్ద ఏదో ఈగో ఫీలింగ్ లాగా ఫీల్ అవుతున్నారు. అదే నాయన, నువ్వు ముగ్గు మళ్ళీ ఆడవాళ్ళ దగ్గర తీసుకొచ్చి నువ్వు ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఇచ్చేందుకు ఆపుతారయ్యా మీరు మొగోళ్ళు? ఫస్ట్ పురుషుడు ఇంట్లో నీకు పెద్దరికం కావాలి, నువ్వు నాయన అవ్వాలి, ఇంటి యజమాని అవ్వాలి, భార్యని ముందు చేతులు కట్టుకోవాలి అంటప్పుడు భార్య చేతులు కట్టుకునేటట్టు నీవు సనాతన హిందూ ధర్మంలో ఉన్నవా? నువ్వు ఫస్ట్ ఒక బొట్టు పెట్టుకుంటే సరిపోతాయా? మన శాస్త్ర రీత్యా బట్టలు నువ్వు వేసుకో. వాళ్ళు కుర్తా పైజామాలు వేసుకోవడం మానేసిండ్రు, పంచగట్టడం మానేసిండ్రు, ప్యాంట్ షర్ట్ లో వేసుకొని మీరు గుళ్ళకి పోతుండ్రు కదా. ఇక పిల్లలు సవాల్ వేస్తారు, పిల్లలు అడుగుతున్నాయా మళ్ళా నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని పోవచ్చు అంటే ఆడపిల్ల నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని పోవచ్చు అంటది. ముందు తండ్రి ఇంట్లో దీపం పెట్టుడు, పంచగట్టడం, ఒక రెండు దేవుని శ్లోకాలు చదవడం, మంత్రాలు తంత్రాలు చదవకు. నువ్వు 2 శ్లోకాలు చదువు, భార్యను అడుగు, సాబ్ చేయమ్మా నేను దీపం పెట్టుకోవాలి, పూజలు ఆడామే చేయాలి, దీపం ఆడామే పెట్టాలి, పండగలు ఆడామే చేయాలి, వంటలు ఆడామే చేయాలి అనేసి పోతుంది ఆడామే. మగవాళ్ళు కనుక ముందు మళ్ళీ నిలబడి ధర్మాన్ని వాళ్ళు బట్టలలో, మాటలలో, భక్తిలో, పూజలో చూపిస్తే ఏ ఇంట్లో భార్య చెయ్యదో నన్ను సవాల్, నేను తిరిగి మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయి, నేను చూస్తా. ఆ ఇంట్లో పిల్ల ఎందుకు వినరో నువ్వు సవాలే, ఆ రోజు మళ్ళీ నేను జవాబు చెప్తా. థ్యాంక్ యూ.